రాష్ట్రంలో క్షుద్ర పూజల కలకరం రేగుతూ ఉంది. అంటే వాస్తవానికి ఈ క్షుద్ర పూజలు చేతబడిలు ఇవన్నీ మనం ఎక్కడ వింటాం? మారుమూల గ్రామాలల్లో ఎక్కడో తండాల ఎక్కడో కొందరు నిరక్షరాస్యులు సమాజం పట్ల వ్యవస్థ పట్ల అవగాహన లేని వ్యక్తుల నుంచి మనం వింటాం. అవి విన్నప్పుడు మనమే రివర్స్లో ఏం తిప్పి కొడతాం, ఏం కామెడీ ఈ రోజులలో ఏంది అని అంటాం. గత 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ కింద నుంచి మనం ఇట్లే అంటున్నాం. బట్ ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాం? 2026 ఈ ఇయర్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు క్షుద్ర పూజల ప్రస్తావన ఎవరు తెచ్చిండ్రు? మళ్ళీ మారుమూల గ్రామం నుంచో ఎక్కడో ఒక నిరక్షరాస్యుడు మాట్లాడిన మాటలు కాదు. ఈ రాష్ట్రంలో వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినా ఒక ఆయన డబుల్ పీజీ చేసిన వ్యక్తి, ఇంకొక ఆయన అడ్వకేట్, ఇద్దరు గ్రాడ్యుయేట్సే, ఇద్దరు పట్టాభద్రులే, అండ్ ఒక ఆయన ఎమ్మెల్సీ అండ్ ఇంకొక ఆయన కాబోయే ఎమ్మెల్సీ అని ఆయనకని చెప్పుకున్నాడు. సరే, ఇవి ఇద్దరు వాళ్ళ వ్యక్తిగత విషయం. అంటే ఎమ్మెల్సీ ఆస్పిరెంట్ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. సో ఇంత చదువుకున్న ఇంత ఎడ్యుకేటెడ్ అయిన ఈ పర్సన్స్ ఇద్దరు ఈ రాష్ట్రంలో ఏమన్నారంటే, ఇక వాళ్ళిద్దరి గురించి తెలిసిందే. అయితే వాళ్ళు ఏమన్నారు, జనాలు ఏమనుకుంటారు అనేది ఒకసారి చూద్దాం. వాళ్ళు ఏమన్నారు అనేది ఇక్కడ స్పష్టమైపోతా ఉంది. ఒకసారి ఈ వీడియో కింద కామెంట్లు ఒకసారి చూద్దాం. అంటే ప్రజల్లో కామెంట్లు ఎందుకు ఈ వీడియోలా అనేది అంశాన్ని ఎంచుకున్నా అంటే, చాలామంది కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేరు. చాలామంది కెమెరా ముందు లైవ్లు పెట్టి ఇట్లా వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ని, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచలేరు. కామెంట్ చాలా ఈజీ, సులభమైంది. ఎక్కడుండైనా ఏం చెప్పకుండా ఈజీగా పెట్టేయచ్చు నిర్భయంగా. సో కామెంట్లు ఒక్కసారి చూస్తే ఒక పాజిటివ్ కామెంట్స్ లేవు. యూ కెన్ టేక్ ఎనీ వీడియో ఫ్రమ్ ఎనీ ఛానల్, ఏదైనా సరే అక్కడ ఉన్న కామెంట్స్ చదవండి. ఒక 4 కామెంట్లు కూడా కనీసం పాజిటివ్గా లేవు. ఇక్కడ కొన్ని వచ్చిన వీడియోలను అయితే, కొన్ని వచ్చిన కామెంట్లను అయితే నేను చదవలేకపోతా ఉన్నా. అంటే జనాలు అవేర్ అయినరు కదా, ఈ సమాజంలో జనాలు అవేర్నెస్కి వచ్చి మన జంతర్ మంతర్ దగ్గర చూసాం, రాజ్యాంగాన్ని పట్టుకొని పోతా ఉన్నారు. అంటే కాన్స్టిట్యూషన్ పట్టుకునేంత, ఒకప్పుడు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఎవరు పట్టుకుంటారు? నాయకులు, వాళ్ళ అరెస్టులు కాకుండా ఇంకో దాని కాకుండా వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క అవసరాల కోసం విద్యార్థులు పట్టుకుంటున్నారు. జెన్జీ కిడ్స్, జెన్జీ అంటే ఎవరు? విద్యార్థులు. అంటే వాళ్ళు ఇంత యంగ్ ఏజ్ పీపుల్, వీళ్ళందరూ పట్టుకుంటున్నారు. అంటే రాజ్యాంగాన్ని పట్టుకునేంత అవగాహనకు వచ్చిన వ్యక్తుల మీద క్షుద్ర పూజలు అవంటే నమ్మే పరిస్థితి ఉంటుందా? ఒకసారి కామెంట్లు చూడండి. ఇక డిబేట్ పెట్టిన ఛానల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి. ఇగో అరే ఫాల్తుగాళ్ళు అని ఇంకొందరు. గవర్నమెంట్ మీద, ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద కొంచెం ధ్యాస పెట్టండి అని ఇంకొందరు. అంటే ఇట్లా, అంటే వాస్తవానికి ఇచ్చిన హామీల మీద, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, లేకపోతే చేయాల్సిన ఫీ రియంబర్స్మెంటు, లేకపోతే ఇంకా పడాల్సిన పెన్షను, ఆ పెరగాల్సిన పెన్షను, అందాల్సిన జీతాలు, జరగాల్సిన అభివృద్ధి, వీటి మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలి. వీటి మీదనే డిబేట్ పెట్టాలి. ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేయాల్సిన పని ఏంటి? రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు క్షుద్ర పూజలు చేసిండు అనే దాని మీద ఒక ఎమ్మెల్సీ డిబేట్ పెట్టాలా? లేకపోతే ఒక ఎమ్మెల్సీగా ఈ రాష్ట్రంలోని విద్యార్థుల పట్ల శాసన మండలిలో నువ్వు ప్రశ్నించాలా? లేకపోతే విద్యార్థులకు జరగాల్సిన ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ప్రశ్నించాలా? దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఒక ఎమ్మెల్సీ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి, ఒక ఎమ్మెల్సీ యొక్క డ్యూటీ ఏంటి, ఒక ఎమ్మెల్సీ యొక్క డ్యూటీ ఏంటి. ఇప్పుడు ఇక్కడ హరీష్ రావు ఏం చేసిండు, ఎటు పోయిండు, హరీష్ రావు ఎవరు, ఏందని పక్కన పెడదాం, అదంతా సెకండరీ సబ్జెక్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఒక ఎమ్మెల్సీ చేయాల్సిన డ్యూటీ ఏంది? ఒక ఎమ్మెల్సీ చేయాల్సిన డ్యూటీ ఏంది? ప్రజలకు పథకాలు అందేటట్టు చేయాలి, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మూఢనమ్మకాలు ఇట్లా ఎవరైనా నమ్మితే కూడా, అరే కొడుకా నేను చదువుకున్నా, అరే బిడ్డ నేను చదువుకున్నా, అవి తప్పని చెప్పాలి. దాన్ని అడ్వర్టైజ్ చేస్తారు ఎవరైనా? మీకు తెలుసు, ఒక హీరో ఒక పాన్ వేసుకుంటే ఎంతమంది జనాలు ప్రభావితం అవుతారని. ఒక హీరోయిన్ ఒక ఫలానా ఫేర్ అండ్ లవ్లీయో ఇంకా అవి ఉంటాయిగా, అవి ఏమన్నా రాసుకుంటే ఎంతమంది కాలేజ్ అమ్మాయిలు దానికి ప్రభావితం అవుతారో తెలుసు. మరి ఈ రాష్ట్రంలో లక్షల మందితోటి ఉద్యమాలు చేసినాం, ఉద్యమాలు నడిపించుకున్నామని చెప్పుకునే నాయకులు అందరూ కూడా మరి అంత ప్రభావితం చేసినాం. నేను చెప్తే ఒక మీటింగ్ పెడితే 1,00,000 మంది వస్తారని ఈ నాయకులు అందరూ చెప్తారు. మరి అదే నాయకులు క్షుద్ర పూజలు అంటే ఒక 1000 మంది మీదైనా ప్రభావం పడదా? పడితే వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే మనము భారతదేశాన్ని ఎదిగేటట్టు తీసుకుపోవాలంటే ఈ మూఢనమ్మకాల నుంచి దూరంగా పెట్టాలి. ఎందుకంటే మూఢనమ్మకాలు అనేవి సైంటిఫికల్గా ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు. అవి ప్రూవ్డ్ కాదు, అవి కావు కూడా. ఇట్లా అవేర్ చేయాలి మనం జనాల్ని. అవి చేయకపోగా క్షుద్ర పూజలు అంటే ఒంటరి కూర్చున్న వాళ్ళకి ఒకరికి ఏమనిపిస్తుంది, ఎక్కడనో మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు ఒకరికి ఏమనిపిస్తుంది. ఇప్పుడు అద్దంకి దయాకర్కు ఒకడు వీరాభిమాని ఉంటాడు, వాడు ఒక్కడే ఉంటాడు, ఎక్కడో ఒకడు ఉంటాడు, ఓ ఊర్లో ఒక్కడే, ఒక ఇంట్లో ఒకడు ఉంటాడు వీరాభిమాని.
అద్దంకి దయాకర్ అంటే ఫ్యాన్. ఇంకా అన్న మాల మహానాడు ఉద్యమం చేసిండంటే ఉర్రు తొలగించిండని ఒక మంచి కట్టు కాంగ్రెస్ వాది అద్దంకి దయాకర్ అభిమానం ఉంటాడు. అద్దంకి దయాకర్ అన్న చెప్పిండు మూఢనమ్మకాలు అంటే ఆ వ్యక్తి నమ్మడా? జస్ట్ మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, ఆ వ్యక్తి మీద ప్రభావం పడదా? అట్లా ఎంతమంది వ్యక్తులు ఉంటారు ఈ పొలిటీషియన్స్ని అనుసరించే వాళ్ళు, ఈ కాంగ్రెస్ స్పోక్ పర్సన్ అనుసరించే వాళ్ళు, కాంగ్రెస్ ఎమ్మెల్సీని అనుసరించే వాళ్ళు, ఎంత ప్రభావం పడుతుంది? అసలు పీపుల్ ఏమనుకుంటా ఉన్నారు అనేది ఒక క్లారిటీ మనకు స్పష్టత వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనసులోని మాటనే కామెంట్ రూపకంగా తెలుపుతారు కదా ఏ వీడియో కింద అయినా సరే. ఇది ఒక ఛానల్లో వచ్చిన ఒక వీడియో అయితే దీనికి సంబంధించి ఒక్కసారి ఒక 4 కామెంట్లు చూద్దాం. రైట్, మొత్తానికి ప్రభుత్వ పెద్దలు చెప్పే విషయం ఏమిటంటే మంత్రాలు ఉన్నాయని, అంతేనా? మంత్రాలు అనేది మూఢనమ్మకం కాదు, ప్రభుత్వం చెప్తున్న మాట. మంత్రాలు అనేది మూఢనమ్మకమే కదా, మరి అది ప్రభుత్వాలు చెప్తున్న మాట. మొత్తానికి ప్రభుత్వం ఒప్పేసుకుంటుంది మంత్రాలు అనేవి ఉన్నాయని ఒక వ్యక్తి అంటా ఉండు. ఇదే పనిరా మీ పార్టీలకి అని ఇంకొకరు వ్యంగ్యంగా అన్నారు. ఇక్కడ చూడండి, ఒరేయ్ ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ రా బాబు, ఇది వీళ్ళకి పని చేయడం రావట్లే కానీ పనికిరాని చాలా విషయాల మీద సొల్లు వేస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్మి పీపుల్ని రాంగ్ డైరెక్షన్లో చూపించడం అనేది కాంగ్రెస్కి మాత్రమే సాధ్యమనే విధంగా ఒక వ్యక్తి అన్నాడు. అంటే నేనేమంటానంటే పాలన మీద దృష్టి పెట్టండి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి, జనాలను మీరు తప్పుదో పట్టించలేరు. ఇప్పుడు రాజకీయంగా ఇలాంటి కామెంట్స్ ఎందుకు జరుగుతాయి? ఒకరి మీద ఒకరు విమర్శకు ప్రతి విమర్శ ఇవన్నీ జరగడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ పార్టీ మీద జనాలకు నమ్మకం తెచ్చుకోవడం, లేకపోతే అవతల పార్టీని డిఫేమ్ చేయడం కోసం ఎప్పుడైనా రాజకీయ పార్టీలు వీటి కోసం పాకులాడతాయి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మీరు ఎంత పాకులైనా కూడా వృధా లేదు, అది ఏ పార్టీ అయినా సరే. ఎందుకు అని అంటే మీరు జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఒక 10 రోజులు వెనక్కి చూద్దాం. ఈ దేశ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయించగలిగారంటే జనాలు ఎంత అవేర్కి వచ్చి ఉంటారు? రాజ్యాంగం పట్టుకొని పోతున్నారంటే యువత ఎంత అవేర్ అయి ఉంటుంది? అట్లాంటి యువతను తప్పుదో పట్టించాలని ఇప్పుడు ప్రతిపక్షం మీద బూడిద జల్లడమా లేకపోతే ఇంకోట మీరు ఏమన్నా చేసుకోండి, మీ వ్యక్తిగత విషయం. వాళ్ళు మీ మీద చేస్తారు, మీరు వాళ్ళ మీద చేస్తారు, అది మాకు తెలుసు. కానీ ఇప్పుడు జనాలకు తెలిసిపోయింది కదా మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారని. ఎందుకంటే వాళ్ళు పెట్టే కామెంట్లే ఇక్కడ నిదర్శనం. ఒక్క ఛానల్లో ఒక్క వీడియో కింద ఒక్క కామెంట్ ఒక్కటి కూడా ఇక్కడ చూడండి. ఈయన ఏం చెప్తుండు, సామ రామ్మోహన్ రెడ్డి అద్దంకి దయాకర్ గారు చదువుకున్నారా, గాడిదలు కాస్తున్నారా, క్షుద్ర పూజలు ఏంటిరా బాబు ఈ కాలంలో కూడా. అంటే చూడండి, అంటే మీరు చూడండి ఇక కామెంట్లు వీటి కింద ఎట్లా వస్తూ ఉన్నాయి, ఏమని వస్తూ ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ అంటే చదువును అభ్యసించిన వాళ్ళు కూడా చెప్తా ఉంటే ఇక చదువుకోని వాళ్ళు కూడా, ఈవెన్ చదువుకోని వాళ్ళు అక్షరాస్యతకు దూరమైన వాళ్ళు కూడా తేరుకున్నారు. వీడేందరూ ఇంత చదువుకొని ఇట్లా మాట్లాడుతుండు అని కామెడీ చేసే కాడికి తెచ్చుకున్నారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే రాజకీయం కోసం ఏమైనా చేసుకుంటారు కానీ నిజంగా మీకు జనాలంటే ప్రేమ ఉంటే, విశ్వాసం ఉంటే పాలన మీద కాన్సన్ట్రేషన్ చేయండి. పనికి మాలిన వాటి మీద కాదని ప్రజలు అంటారు. ప్రజలు అట్లా అనుకునే కాడికి, ప్రజలతో అట్లా తిట్టిపించుకునే కాడికి పరిస్థితిని తెచ్చుకోకుండా అందరు రాజకీయ నాయకులు కాదు, ఏ రాజకీయ నాయకుడైనా సరే. ఎందుకు అని అంటే మీ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, మీ యొక్క రాజకీయ మనుగడ కోసం, మీ యొక్క పార్టీల యొక్క అభివృద్ధి కోసం ప్రజలను తప్పుదో పట్టిస్తా అంటే మాత్రం ఈ సమాజంలో మేమైతే అసలు ఊకునే పరిస్థితి కూడా ఉండదు. ప్రజల మీద ఏదైనా మీరు చేసే కామెంట్స్ ప్రభావితం చూపుతున్నాయి అని అంటే అసలు ఎట్ ఎనీ కాస్ట్ మేము అందులో వెనక్కి తగ్గం. ఎందుకంటే రాజకీయంగా మీకు వందుంటాయి, మళ్ళీ మీరు కలిసి ఉంటారు, కూడుంటారు, మాటలు అనుకుంటారు, వాటెవర్. కానీ ఆ ప్రభావం ప్రజల మీద పడద్దు. ఒక సామాన్యుడు నష్టపోవద్దు, ఒక కామన్ మ్యాన్ ఇబ్బంది పడద్దు, ఒక అమాయకుడి గుండెల్లో గుబులు పుట్టొద్దు. ఆ పుట్టే కార్యక్రమాలు ఇప్పుడు మీరు పెట్టుకున్నారు, అవి బంద్ చేసుకొని మీరు బయటకు వచ్చి ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి, ఇట్లా చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. క్షుద్ర పూజలు ఇవన్నీ ఈ కాలంలో లేవు, తెలుసో తెలియక రాజకీయ విమర్శ కోసం ఈ మాటలు అన్నం అని మీ కామెంట్స్ని మీరు వెనక్కి తీసుకుంటే జనాల్లో కొంత ధైర్యం వస్తుంది. ఆ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయి భయపడ్డ వాళ్ళందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకుంటారు. ఇది చేయాల్సిన అవసరం ఉన్నది.